ఇక ఆర్టీసీ భవిష్యత్ ఏంటనే కీలక ప్రశ్న తలెత్తుతున్న నేపథ్యంలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ప్రభుత్వం. ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదని, ఆర్టీసీనే ప్రభుత్వానికి 540 కోట్లు చెల్లించాలన్న మాటల్ని ఆ అఫిడవిట్లో ప్రభుత్వం చెప్పింది. గడువు ముగిసింది. 48,000 మంది ఉద్యోగుల్లో కేవలం 373 మంది మాత్రమే విధుల్లో జాయిన్ అయ్యారు. డెడ్ లైన్ లోపు చేరకపోతే రూట్లను ప్రైవేట్ పరం చేస్తామన్న కేసీఆర్ ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు. ఈ ఉదయం నుంచి రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఇతర సంబంధిత శాఖలో సుదీర్ఘంగా చర్చించారు. మొత్తం 5,100 రూట్ల ప్రైవేటైజేషన్కు సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసినట్లు సమాచారం. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, రేపు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఆర్టీసీ సమ్మెకి సంబంధించి కీలకమైన విచారణ ఉన్న సమయంలో ఆర్టీసీ బకాయిలపైన తెలంగాణ ప్రభుత్వం కీలక అఫిడవిట్ ను హైకోర్టుకు సమర్పించింది. దాంట్లో అత్యంత కీలకమైన విషయాలను ఈరోజు వెల్లడించింది. ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి బకాయిలు లేదని హైకోర్టులో ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మతో పాటుగా ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఇక్కడ కూడా ఇప్పటికీ చాలా డబ్బులు చెల్లించింది. మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఆర్టీసీ యాజమాన్యమే 540 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సింది. ఆర్టీసీకి ఇప్పటి వరకు 3,006 కోట్లకు గాను ప్రభుత్వం 3,903 కోట్లు ఇచ్చిందని కూడా అఫిడవిట్ లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జిహెచ్ఎంసీ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. జిహెచ్ఎంసీ చట్టం ప్రకారం ఆర్టీసీకి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. నిధులకు సంబంధించి ఆర్టీసీ వినతిని అంగీకరించే ఆర్థికమైన పరిస్థితి జిహెచ్ఎంసీకి లేదు. అయినా తమకున్న ఆర్థిక స్తోమతను బట్టి ఇప్పటి వరకు ఆర్టీసీకి కోట్ల రూపాయల సాయం చేసినట్టుగా కూడా ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. మొత్తం 3 అఫిడవిట్లు ఈ రోజు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ఇచ్చారు. దీంట్లో ఒక్క రూపాయి కూడా ఆర్టీసీకి ఇచ్చేటువంటి అవకాశం లేదు, మేము ఇవ్వాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని మెన్షన్ చేశారు. రేపు ఆర్టీసీ పైన కీలకమైన విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లు అత్యంత కీలకంగా ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన రివ్యూ చేస్తున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే అఫిడవిట్ సమర్పించి అఫిడవిట్ లో ఇలాంటి కీలక విషయాలు పేర్కొన్నారు. కాబట్టి రేపు రాష్ట్ర హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఈ అఫిడవిట్లు చాలా కీలకంగా ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా ఇచ్చేది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా ఈ రోజు అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు తెలిపింది. కాబట్టి హైకోర్టులో రేపు ఎటువంటి విచారణ జరగబోతుంది. ఆర్టీసీ యాజమాన్యానికి కావచ్చు, ప్రభుత్వానికి హైకోర్టు ఎలాంటి సూచన చేస్తున్న మాత్రం థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మా ప్రతినిధి రాకేష్ కూడా ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు ఫోన్ లో మరింత వివరాలు అందించడానికి. రాకేష్, ఇంకా ఎలాంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఇంకా ఎంత సీరియస్ గా దీనికి సంబంధించి వాళ్ళు ఇంకా ప్రైవేటీకరణకు సంబంధించి ఉద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు? ఏం జరుగుతోంది? ఉదయం నుంచి కూడా చాలా సీరియస్ గా 8 గంటల పాటు సుదీర్ఘంగా రివ్యూ జరిగింది. 8 గంటల్లో ఆర్టీసీకి సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, గవర్నమెంట్ నుంచి ఆర్టీసీని ఎలా గాడిలో పెట్టాలనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఫైల్ ని, ఇటు ఆర్టీసీ నుంచి వచ్చేటువంటి ఫైల్ ని, రెండింటిని కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. రేపు సబ్మిట్ చేయబోయేటువంటి నివేదిక ఈ రోజు అఫిడవిట్ల రూపంలో ఇచ్చినటువంటి వాటిపైన కూడా చర్చించారు. దీని అంతటితో పాటు 5,200 బస్సులు ఏవైతే కేబినెట్ ఆమోదం పొంది ప్రైవేట్ రూట్లకు సిద్ధంగా ఉన్నాయో అవి ఖచ్చితంగా సోమవారం వరకు రోడ్డెక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. 10,400 బస్సుల్లో కేవలం 4,000, 3,000 బస్సులు మాత్రమే రోజువారీగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్నటువంటి అద్దె బస్సులు అంటే దాదాపు 2,200 బస్సులు అద్దె బస్సులు ఇప్పటికీ రన్నింగ్ లో ఉన్నాయి. వీటికి తోడు 5,200 బస్సులు దానికి 4-5 రోజుల్లో ఇమ్మీడియట్ గా పర్మిట్లు ఇచ్చి ఎవరైతే నడపడానికి వస్తుంటారో వాళ్ళందరికీ ఇమ్మీడియట్ గా పర్మిట్లు ఇచ్చి రోడ్డు వాళ్ళకి రూట్లు ఇచ్చినట్లయితే వెంటనే ఒక 7,400 బస్సులు అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి దాదాపు చర్యలన్నీ పూర్తయిపోతాయి. ప్రజలకు ఇబ్బందులన్నీ కూడా పూర్తయితాయి. కేవలం ఇక మిగిలింది సిటీ సర్వీసులు మాత్రమే. హైదరాబాద్ లో కొన్ని ప్రధాన నగరాల్లో నిర్వహించేటువంటి సిటీ సర్వీసులు మాత్రమే పెండింగ్ లో ఉంటాయి. వాటి మీద కూడా త్వరలోనే ఒక డిసిషన్ తీసుకొని సిటీ సర్వీసులకు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇక మీదట ఆర్టీసీ వేరేలాగా, మెట్రో వేరేలాగా, డస్ట్బిన్ వేరేలాగా ఉండకుండా అన్నింటినీ ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ప్రయాణికులకు మరింత సులువైన ప్రయాణాన్ని అందించే విధంగా సిటీ సర్వీసులు తీసుకురావాలి. దానికోసం అధ్యయనం చేయనట్టు కూడా ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు 5,200 బస్సులకు సంబంధించి ఏ విధంగా రోడ్ల మీదకి రావాలి, ఏ రూట్లకు వాటికి కేటాయిస్తే బాగుంటుంది, ఎక్కడ పబ్లిక్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా రూరల్ సర్వీస్ బాగా ఇంపార్టెంట్. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవస్థ కూడా గ్రామీణ ప్రజలు మాత్రమే. దీనికి సంబంధించి పల్లె వెలుగులో బస్సులను కూడా ప్రైవేట్ పరం చేసినట్టయితే నడపడానికి కొన్ని ప్రైవేట్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. వాటిని కూడా ఇద్దాం. దాంట్లో పాసెస్ అలౌ చేయాలి. దాంతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి టికెట్ల విధానాన్ని
దానిలో కూడా అమలు చేయాలి. దీని ద్వారా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇటు ఆర్టీసీ బస్సులు ఎట్లాగా నడుస్తాయో ప్రైవేట్ బస్సులు కూడా అలాగే నడిచే విధంగా జాగ్రత్త తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వం ఆర్టీసీని మూసివేస్తున్నాను, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోతున్న అపవాదు గవర్నమెంట్ కి రాకుండా చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు డీల్ చేస్తూ వస్తుంది. థ్యాంక్ యూ రాకేష్, అప్డేట్స్ అందించినందుకు.